హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1404. ఈరోజు డేట్ జూన్ 18, 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డే మీకు ఒక 4-5 డీల్స్ చెప్తాను. అన్నీ కూడా ది బెస్ట్ డీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. వెరీ ఫస్ట్ యాపిల్ 20 వాట్స్ ఛార్జరు. సో ఇది మీకు రెగ్యులర్గా 2000 ఉంటుంది. ఈరోజు అరౌండ్ 1200కి వస్తుంది ఫ్లిప్కార్ట్. యాక్చువల్గా అయితే ఇది లోయెస్ట్ ప్రైస్, నేను చూసిన లోయెస్ట్ ప్రైస్, ఇది ది బెస్ట్ డీల్ అనమాట. ఐఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు దీన్ని అర్జెంటుగా లూట్ చేసేయండి, చాలా మంచి ప్రైస్ ఇది. నెక్స్ట్ మీకు కొన్ని ల్యాప్టాప్స్ అని, ముఖ్యంగా స్టూడెంట్ ల్యాప్టాప్స్ ఇవి రెగ్యులర్గా 40,000 ప్లస్ ఉంటాయి. ఇప్పుడు మీకు అరౌండ్ 26,000, 27,000 ఇలాంటి బడ్జెట్లో ఉన్నాయి. ఇందులో 3-4 ఉన్నాయి. ఒకటే వివో బుక్ రెగ్యులర్ వెర్షన్ 8GB 512GB ఉంటుంది. ఇది రెగ్యులర్గా 37,000 దాకా ఉంటుంది, అరౌండ్ 27,000కి వస్తుంది. యాక్చువల్గా సూపర్ డీల్. ఇదే సిరీస్లో మీకు ఓఎల్ఈడి మోడల్ కూడా ఉంది. సేమ్ ఓఎల్ఈడి స్క్రీన్ వస్తుంది, 8GB 512 ఉంటుంది. ఇది రెగ్యులర్గా 40,000 ప్లస్ ఉంటుంది. ఇక్కడ మీకు 33,000కి వస్తుంది. యాక్చువల్గా చాలా మంచి డీల్ ఇది కూడా. బట్ దీనికంటే ఎంత ముందే సేమ్ ఓఎల్ఈడి స్క్రీన్ వస్తుంది అంతే. సో అది ఇంకా 27,000కే వస్తుంది. అది ఇంకా చాలా మంచి డీల్, ఒకసారి చూడండి. అండ్ మీకు హెచ్పి i3 12th జనరేషన్ ఉంది, 8GB 512GB, రెగ్యులర్గా 38,000 దాకా ఉంటుంది. ఈరోజు అరౌండ్ 31,000కి వస్తుంది. సో ఈ 3 స్టూడెంట్ ల్యాప్టాప్స్ చాలా మంచి ప్రైస్లో, ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. వీలైతే ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే వీటిని లూట్ చేసేయండి. ఇంకా చాలా డీల్స్ ఉన్నాయి. ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చివరకు చూడండి. ఏ న్యూస్ మీకు నచ్చిందో కింద రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈరోజు మనం టెక్నో సెంటర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా ఈరోజు మన ఇండియాలో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రాని లాంచ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ ఎడ్జ్ 50 సిరీస్లో ఇప్పటివరకు 2 ఫోన్స్ లాంచ్ చేస్తారు వీళ్ళు. 2 కూడా చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్స్. 2 కూడా నేను చాలా టెక్నోస్లో కూడా చెప్పాను ఇవి తీసుకోవచ్చు అని చెప్పి. సో దీంట్లో ముఖ్యమైనది ఎడ్జ్ 50 ఫ్యూజన్, చాలా రీజనబుల్ ప్రైజింగ్లో ఉంది. ఎడ్జ్ 50 ప్రో కూడా చాలా మంచి ప్రైజింగ్లో అవైలబుల్గా ఉన్న ఫోను. ఇవి 2 ఒక ఎత్తు అయితే, ఈ ఎడ్జ్ 50 అల్ట్రా మాత్రం వీటికి కంప్లీట్గా డిఫరెంట్గా చాలా హ్యూజ్ ప్రైజింగ్లో పెట్టారు. యాక్చువల్గా అయితే ఇది సజెస్ట్ చేయలేనేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే దీంట్లో ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ ఏమో చాలా బాగున్నాయి. అరౌండ్ 40,000 రూపీస్కి వచ్చినా ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అయ్యేది. బట్ ఇది 54,999 రూపాయలు పెట్టారు. ప్లస్ కార్డ్ ఆఫర్తో వస్తే మీకు అరౌండ్ 50,000కి వస్తుంది. అంటే ఎంత లేదన్నా ఒక 10,000 రూపాయలైనా ఈజీగా ప్రైస్ ఎక్కువగా పెట్టారని చెప్పవచ్చు. దట్టు ఇక్కడ ఒకవేళ అది 8 Gen 3 ప్రాసెసర్ అయితే డైరెక్ట్గా తీసుకోండి, చాలా మంచి ప్రైజింగ్ అని చెప్పేటండి. బట్ ఇది 8S Gen 3, ఇది చాలా డిఫరెంట్ ప్రాసెసరు. అండ్ ఈ ఫోన్కి ఈ ప్రైస్ అనేది చాలా ఎక్కువ అనమాట. సో ఈ ప్రాసెసర్ మీకు అరౌండ్ ఇప్పుడు 26,000, 27,000 రూపాయల బడ్జెట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో కాకపోతే దీంట్లో రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, అది మాత్రం మంచి విషయమే. కాకపోతే ఈ ప్రాసెసర్ 55,000 రూపీస్ బడ్జెట్లో అయితే సజెస్ట్ చేయదగ్గ ఫోన్ అయితే లేదు, కాదనమాట. అండ్ అక్కడ ఒకవేళ మీ బడ్జెట్ 50,000 అనుకోండి, అక్కడ నాకు డైరెక్ట్ సజెషన్ iQOO 12 ఉంది, అది సూపర్ ఫోన్ అక్కడ. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా డిఫరెంట్ ఫోన్ అనమాట. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే వేస్తున్నాను, ఇది నా ఒపీనియన్ మాత్రమే. నా ఒపీనియనే అల్టిమేట్ ఒపీనియన్ ఎక్కడా లేదు. సో అది మీ ఒపీనియన్, మీరు తీసుకోండి, మీ డెసిషన్ మీరు తీసుకోండి. డిఫరెంట్ వీడియోలు చూడండి, డిఫరెంట్ వెబ్సైట్స్లో చదువుకోండి, ఆ తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఈ ఫోన్ అయితే ఇక్కడ సజెస్ట్ చేయదగ్గ ఫోన్ అయితే ఖచ్చితంగా కాదు. అలాగే మోటరోలా వాళ్ళు మోటరోలా Razr 50 అల్ట్రాని లాంచ్ చేయబోతున్నారు. క్లాంప్ షెల్ ఫోను, ఫ్లిప్ ఫోన్ అనమాట. సో ఇది జూన్ 25వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. ఇది గ్లోబల్గా, మేబీ మన ఇండియాకి వస్తుందా లేదని మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ రాబోతుంది జూలై 10th. ఇది జూలై 10th జరగబోతుంది. దీంట్లో మనకు రాబోతున్న ఫోన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే, ఒకటి గెలాక్సీ ఫోల్డ్ 6, రెండోది గెలాక్సీ ఫ్లిప్ 6, అలాగే మీకు గెలాక్సీ వాచ్ 7 సిరీస్, అలాగే గెలాక్సీ బడ్స్ 3 సిరీస్ ఇవి రాబోతున్నాయి అనమాట. సో ఎవరైతే ఈ ఫోన్స్ అండ్ ఈ ప్రోడక్ట్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు చూడండి, మీకు చాలా మంచి ప్రొడక్ట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ గెలాక్సీ వాచ్ అనేసరికి గుర్తొచ్చింది, మొన్న ఒక రోజు మనకి ఒక 2 minutes ఉంది, అండ్ తర్వాత ఇంకొక రోజు కూడా వచ్చింది 2 minutes ఆ డీలు. గెలాక్సీ వాచ్ 6 44mm LT మోడల్, ఇది దగ్గర 40,000 దాకా ఉంటుంది కదా, ఇది అరౌండ్ 13,000కి వచ్చింది. ఇది భయంకరమైన డీలు. నేను 2 సార్లు కార్ట్లోకి యాడ్ చేశాను, 2 సార్లు అది ఫెయిల్ అయిపోయింది. సో కొనుక్కున్న వాళ్ళు చాలామంది కొన్నారు, మన ఛానల్లో కూడా కొన్నట్టున్నారు. ఇది మాత్రం అల్టిమేట్ డీల్ అనమాట. సో ఇలాంటి డీల్స్ వస్తుంటాయి, కొంచెం యాక్టివ్ ఉంటే ఇలాంటి లూట్ డీల్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ వాళ్ళు జూలై 8th ఒక ఈవెంట్ చేయబోతున్నారు. దీంట్లో మనకి నథింగ్ సంబంధించిన సబ్ బ్రాండ్ CMF ఉంది కదా, వీళ్ళకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ అక్కడ లాంచ్ కాబోతున్నాయి. CMF Phone 1, అలాగే CMF బడ్స్ ప్రో, CMF వాచ్ ప్రో ఇవి లాంచ్ కాబోతున్నాయి అక్కడ. సో ముఖ్యమైన
ముఖ్యమైనది దీంట్లో CMF Phone 1. ఇది యాక్చువల్గా నథింగ్ ఫోన్ 2X సంబంధించిన ఒక లైటర్ వేరియంట్ లాగా తీసుకొస్తున్నారు. కాకపోతే దాంట్లో ఉన్న ఫీచర్స్ అయితే ఉండవు. బట్ ఇది అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ కాబోతున్న ఒక క్లీన్ ఆండ్రాయిడ్తో రాబోతున్న ఒక డిఫరెంట్ ఫోన్. ఒకవేళ విత్ కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 15,000 రూపాయల బడ్జెట్లో ఈ స్పెసిఫికేషన్స్ వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక బ్లైండ్ సజెషన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. వెయిట్ చేయండి, July 8th మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఏస్ సిరీస్ ఫోను, అంటే నాడ్ సిరీస్ ఫోను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. జస్ట్ లైక్ మీకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ నెంబర్ సిరీస్లో ఉన్న డిజైన్ని ఇప్పుడు నాడ్ సిరీస్లో కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇది AS3 అనమాట, AS3 సిరీస్. అండ్ దీంట్లో ఒకటి మనకి నాడ్ 4 అనే పేరుతో మన ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మనకి హానర్ టెక్ అంటే మాధవ్ సేత్ అంటే ఇంతకుముందు రియల్మీ CEO, ఇప్పుడు హానర్ బ్రాండ్కి CEO. అండ్ ఈయన ఇప్పుడు ఇంకొక కొత్త బ్రాండ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ పేరు AI పవర్. మరి హానర్లో ఉంటారా లేకపోతే ఇది కంప్లీట్గా ఇటువైపు వెళ్తారా అనేది ఇంకా గ్యారంటీ అయితే లేదు, కానీ ఇది ఒక కొత్త బ్రాండ్ని ఆయన రిజిస్టర్ చేశారు. అండ్ సూన్ ఇది పట్టాల మీద కూడా రాబోతుంది అనమాట. ఈ AI పవర్ ఏం చేస్తుందంటే ఇది ఒక కంపెనీ. ఇందులో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ముఖ్యమైనది వీళ్ళు IoT ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. అట్ ద సేమ్ టైం స్మార్ట్ ఫోన్స్ కూడా తయారు చేస్తారు. మేబీ హానర్ బ్రాండ్కి మన ఇండియాలో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు కాబట్టి సో ఈయన ఇనిషియేటివ్ తీసుకొని ఒక ప్లాంట్ పెడుతున్నాడా, లేకపోతే ఇంకేదైనా థర్డ్ పార్టీ బ్రాండ్స్కి ఫోన్లు IoT ప్రోడక్ట్స్ తయారు చేయడానికి ఒక యూనిట్ పెడుతున్నాడా అనేది మాత్రం ఇంకా సందేహం అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన హానర్ టెక్ అనే బ్రాండ్లో ఉన్నారు. మరి ఇది సపరేట్ బ్రాండా లేకపోతే హానర్కి సంబంధించిందా అనేది మాత్రం ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ అయితే వస్తుంది. వెయిట్ చేయండి. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు థర్డ్ పార్టీ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు షామీ ఉందనుకోండి, షామీ వాళ్ళు ఓన్గా తయారు చేయరు, రకరకాల క్లయింట్స్కి ఇస్తారు. యాపిల్ వాళ్ళు వేరే క్లయింట్స్కి ఇస్తారు. అట్లా వీణ ఏమైనా తయారు చేస్తుందా లేకపోతే ఇంకేది జరుగుతుందా అనేది మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి ఒక బిగ్ గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ఏదైతే ఉందో ఈ సిరీస్లో 3 ఫోన్స్లో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. ఈరోజు మింగ్ చోక్ హూ అని ఉంటాడు, ఆయన శాంసంగ్ సంబంధించిన ఎప్పుడు తీసుకొస్తూ ఉంటాడు లీక్ న్యూస్ అనమాట. ఏం చెప్పిన దాని ప్రకారం అయితే నెక్స్ట్ జనరేషన్ S25 ఫ్యామిలీ మొత్తం కూడా అంటే 3 ఫోన్స్ కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 4తోనే రాబోతుంది. ఎగ్జినోస్ అయితే ఈ ఫ్లాగ్షిప్ సిరీస్లో వీళ్ళు యూజ్ చేయట్లేదట ఈ సంవత్సరం. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో జూన్ 20వ తారీఖున అంటే ఎల్లుండి మీకు iPhone 14 Plusకి సంబంధించిన ఒక భయంకరమైన డీల్ రాబోతుంది. ఇది మీకు స్టార్టింగ్ మోడలు 72,000 ఏమి ఉంటుంది కదా. సో ఇది ఇప్పుడు మీకు అరౌండ్ 52,000కి వస్తుంది. యాక్చువల్గా అయితే ఇది లోయెస్ట్ ప్రైస్ అండ్ చాలా చాలా మంచి డీల్ కూడా యాక్చువల్గా. సో మంచి ఫోన్, పెద్ద బ్యాటరీ ఉంటుంది, పెద్ద స్క్రీన్ ఉంటుంది. సో iPhone Pro Maxలో ఉండే రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, మీకేమో కెమెరా ఒకటి తక్కువ ఉంటుంది అంతే కదా. సో చాలా మంచి ప్రైస్ అనమాట ఇది. ఒకవేళ మీకు iPhone 14 Plus ఏమైనా ప్లాన్ చేసుకుంటే 52,000 రూపాయల బడ్జెట్ అంటే ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేయదగ్గ డీలే. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే 20వ తారీఖున దీన్ని పర్చేజ్ చేయండి. ఇది మీకు ఆఫర్ అనేది లైవ్లోకి రాబోతుంది. అంటే ఈరోజు యాప్ ఆఫ్ దిలో కూడా మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. ఇది వీలైనంత మందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే క్లాసెస్కి అటెండ్ అయ్యే వాళ్ళు, రకరకాల ఇన్స్టిట్యూట్లలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కాన్ యాప్, ఇది రెగ్యులర్గా 1,700 రూపాయలు ఈ యాప్ ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ. స్టూడెంట్స్కి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎవరైతే మీరు స్టూడెంట్స్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదంటే మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇది డౌన్లోడ్ చేసి పెట్టండి. చాలా యూస్ఫుల్ అప్లికేషన్, చాలా ఎక్కువ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు జస్ట్ లైక్ క్యామ్ స్కాన్ అనమాట. 1,700 రూపాయలు బై ఈ యాప్, 1,700 రూపాయలు ఈరోజు ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పండగ చేసుకోండి. ఈ యాప్ నచ్చినా, నేను చెప్పిన ఏదైనా ఒక టెక్ న్యూస్ నచ్చినా కింద ఖచ్చితంగా ఈ టెక్ న్యూస్ నచ్చింది లేదంటే ఈ యాప్ నచ్చింది, డీల్ నచ్చిందని కింద కామెంట్లు రాయండి. వీలైతే ఒక 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.